ఏవిఆర్ మోహన్ రావు విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు విభాగ కార్యదర్శిగా బాధ్యత. ఈరోజు నెల్లూరులో జరిగిన వైఎస్ఆర్సిపి డిఎస్సి నిరసనగా చేసిన ర్యాలీ, ఇది డిఎస్సి నిరసనగా చేసినట్టు లేదు, హిందూ మతాన్ని అవహేళన చేస్తూ చేసిన కార్యక్రమం లాగా ఉంది. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో ఇష్టమైన గోవిందనామాల్ని వక్రీకరిస్తూ వాటికి రకరకాల పదాలని జోడించి అవహేళనగా గోవిందనామాల్ని పలికించడం జరిగింది. అది కూడా ఒక అన్యమతస్థుడి దగ్గర ఈ గోవిందనామాలు చెప్పిస్తూ అక్కడ ఉన్న హిందువులు, హిందూరేతలు అంటే నాన్ హిందువులు కూడా ఈ పాటకి చిందులేస్తూ భజన చేస్తూ విచిత్రమైన ఫీలింగులు పెట్టి హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం ఎంతవరకు సబబు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా హిందూ ధర్మం మీద అనేక దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇది కూడా ఒక రకమైన దాడిగా నేను భావిస్తున్నాను. ఈ ముఖ్యంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమంలో ఉంటూ నవ్వుతూ ఆ పాటని ఎంజాయ్ చేస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ విధంగా చేయడం అనేది సబబైన పని కాదు. మేము ఇందుమూలంగా హెచ్చరించేది ఏంటంటే వెంటనే చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు మిగతా నాయకులు కూడా బేషరతుగా హిందూ లోకానికి క్షమాపణ చెప్పాలి. ఇది ఖచ్చితంగా జరగకపోతే రాబోయే రోజుల్లో హిందువులు తీసుకునే చర్యలకి మీరు బాధ్యులవుతారు. నేను ఇప్పుడే ఒక మిత్రుడి ద్వారా విన్నాను, గోవిందనామాలు వెంకటేశ్వర తిరుమలలోనే కాదు, ఇళ్లలోనే కాదు, చనిపోయినప్పుడు కూడా చెప్తారు కదా అని. ఇట్లాంటి నిరసన కార్యక్రమంలో చెప్తే తప్పేమిటి అని ఒక నాయకుడు నన్ను ప్రశ్నించాడు. నేను సూటిగా చెప్తున్నా, ఎక్కడ చెప్పు, ఏం చెప్పు, భగవంతుడి నామం భగవంతుడి నామమే. కానీ వక్రీకరించి మీకు కావాల్సిన పద్ధతుల్లో ఆ పాటని రచించి మీరు వ్యంగ్యంగా ఆ పాటను పాడుతూ పక్కన గోవింద హరి గోవింద అని పాడడం అనేది చాలా తప్పు. చనిపోయినప్పుడు కూడా చెప్పేది గోవింద 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 అనే గోవింద నామస్మరణ చేస్తారు. ఎందుకంటే ఆ చనిపోయిన వాడు శీఘ్రంగా గోవిందుడి చెంత చేరాలనే ఉద్దేశంతో. అంతేగాని మీలా అవహేళన చేస్తూ వక్ర భాషలో గోవిందనామాల్ని సృష్టించి ఆ గోవిందనామాల్ని వ్యాఖ్యాంగా మాట్లాడుతూ మీరందరూ కూడా ఎంజాయ్ చేసేదానికి మాత్రం కాదని నేను హెచ్చరిస్తున్నాను. జై శ్రీరామ్. నా పేరు ఏవిఆర్ మోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు విభాగ కార్యదర్శి బాధ్యత. ఈరోజు బీఆర్సీ సెంటర్లో నిరసన పేరుతో జరిగిన కార్యక్రమం నాకైతే అది నిరసన కార్యక్రమం కాదు, హిందూ మతాన్ని అవహేళన చేస్తూ చేసిన కార్యక్రమంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా మీరు ఎన్ని రకాల విమర్శలు చేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ హిందువులకి ఆరాధ్య దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అమిత ప్రీతికరమైన గోవింద నామాల్ని వక్రీకరించి మీ ఇష్ట ప్రకారం మాటలను దాంట్లో కూర్చి వ్యంగ్యంగా పాడడం, ఆ పాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిందులు వేయడం, చప్పట్లు కొట్టడం, వాళ్ళ మొహంలో ఒక రకమైన రాక్షస ఆనందాన్ని కూడా మనం చూడటం జరిగింది. ఇదే హిందూ మతానికి మీరు చేసిన పెద్ద అవమానం. ఇది విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ బేషరతుగా మిమ్మల్ని క్షమాపణ చెప్పి హిందువుల ఆగ్రహానికి గురి కావద్దని చెప్తున్నాం. మీరు కానీ ఈ విధంగా క్షమాపణ చెప్పకుండా ఇదే పద్ధతిలో కానీ మీరు ముందుకు సాగే ఆలోచన కానీ ఉంటే రాబోయే రోజుల్లో హిందూ సంఘాలన్నీ కలిసి తీసుకునే చర్యలకి మీరు బాధ్యులవుతారని, సోమవారం లోపల మీరు బేషరతుగా క్షమాపణ కానీ చెప్పకపోతే విశ్వ హిందూ పరిషత్ జరపబోయే కార్యక్రమానికి మీరు బాధ్యులవుతారని కూడా మీకు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్.